నా ఆదివాసీ గిరిజన జాతి అంతా కూడా ఆశ్రమ పాఠశాలల్ని ఒక దేవాలయంగా భావించేటటువంటి తరుణంలో ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం గిరికోనలలో వెలసిన విద్యాలయం వనవాసి విద్యార్థుల జ్ఞాన జ్యోతి నిలయం గిరికోనలలో వెలసిన విద్యాలయం వనవాసి విద్యార్థుల జ్ఞాన జ్యోతి నిలయం ఎల్లలు లేని విద్యార్థికి కన్న తల్లి ఎల్లలు లేని విద్యార్థికి కన్న తల్లి కల్లలు ఎరుగని గిరిజన విద్యాలయం కల్లలు ఎరుగని గిరిజన విద్యాలయం ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ తరుణంలో నా యొక్క ఆశ్రమ స్కూల్ యొక్క పాఠశాలల నుండి విద్యార్థి లోకం కూడా ఒక చిన్న మనవి కోరుతా ఉన్నది. ఏదైతే గురుకులంలో కానీ కస్తూర్బాలో కానీ ఏదైతే ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ చేయటం జరిగిందో అదేవిధంగా ఎన్నో ఏండ్ల తరబడి ఆశ్రమ స్కూల్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ కాలేదని కూడా నా ఆదివాసీ గిరిజన ప్రాంత ఆశ్రమ స్కూల్ విద్యార్థులందరూ కోరుతా ఉన్నారు. సార్, మీ ద్వారా ప్రభుత్వానికి సీఎం గారికి ప్రత్యేకంగా ఆశ్రమ స్కూళ్లను కూడా ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ చేయవలసిందిగా తమ ద్వారా నేను విన్నవిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదములు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.